Check. Students, welcome to Ardhashastra Learning. Indian Polity 2024 కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ కదా టాపిక్స్ ఏవైతే చేస్తూ ఉన్నామో అది చాలా 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 మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎగ్జామ్కి ఖచ్చితంగా వచ్చే అంశాలు మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ సిరీస్ని ఇంకా కంటిన్యూ చేస్తాను టిల్ వి హ్యావ్ ఎగ్జామ్స్. అయితే ఈరోజు టాపిక్కి వెళ్ళబోయే ముందు మీకు అనౌన్స్మెంట్ ఆల్రెడీ చాలాసార్లు చేశాను, మళ్ళీ ఒకసారి చెయ్యాలి కాబట్టి చెప్పాలి కాబట్టి తప్పదు నాకు, అండ్ మీరు వినాల్సిందే. మనకి టీజీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మీ అందరికీ తెలుసు డిసెంబర్లో ఉంది. టీజీపీఎస్సి ఎగ్జామ్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది సార్. మనకి ఒకే ఎగ్జాము, మెయిన్స్ కూడా లేదు కాబట్టి ఎలాంటి చిన్న చిన్న ఏమంటారు మన వదిలేయడం కానీ ఇలాంటివి చేయకండి. యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ అండ్ లీవ్ నో థింగ్స్. ఖచ్చితంగా అన్ని కూడాను మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఏది వదలొద్దు. సో మీకోసము ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మనం ఈ టెస్ట్ సిరీస్ అన్ని ఎంసీక్యూస్ బైలింగ్వల్గా ఉంటాయి. రైట్, బైలింగ్వల్ అంటే మనకి ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్లో విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయితే దీనిలో అప్డేట్ ఏంటంటే ముందు 108 ఎగ్జామ్స్ ఉండేవి, ఇప్పుడు 127 ఎగ్జామ్స్ అయ్యాయి. అంటే లేటెస్ట్ రైట్ ఎకానమీకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఇది యాడ్ చేయడం జరిగింది. ఎకనామిక్ సర్వే కానీ లేదా బడ్జెట్ రిలేటెడ్గా ఉన్న మనకి ఎంసీక్యూస్ కానీ దీంట్లో పెట్టడం జరిగింది. రైట్, ఈ ఎంసీక్యూస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ 5000 ఎంసీక్యూస్ ఉంటాయి సార్. సో ఈ కోర్సు మీరు తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఈ కోడ్ యూజ్ చేయండి. ద కాస్ట్ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ 450. అయితే ఈ కోడ్ టీజీపీఎస్సి 250 అనే కోడ్ యూజ్ చేస్తే రైట్, టీజీపీఎస్సి రైట్ టీజీపీఎస్సి 250 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఈ కోర్స్ అనేది 200కి వస్తుంది అనమాట. 200 రూపీస్కి మీకు ఈ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని శాంపుల్గా మీకు ఈ పీడిఎఫ్స్ ఎట్లా ఉంటాయి, అసలు ఇంకోటి టెస్ట్ సిరీస్ అనేది పీడిఎఫ్ రూపంలో మనం ఇచ్చాము. ఎందుకు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి. మీరు డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేసుకోవడానికి పనికొస్తాయని చెప్పేసి అలా ఈ ఎగ్జామ్స్ అనేవి పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరిగింది. రైట్, మై మెయిన్ ఇంటెన్షన్ హియర్ ఈస్ నాట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. మై మెయిన్ ఇంటెన్షన్ హియర్ ఈస్ టు ప్రొవైడ్ యూ నాలెడ్జ్. అంటే ఎగ్జామ్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీ నాలెడ్జ్ గెయినింగ్ యూజ్ అవ్వాలి తప్ప మీరేదో ర్యాంకులు సంపాదించాలి, ఇక్కడ ర్యాంకులు రావాలని కాదు. అది కాదు దీని ఉద్దేశం, అదైతే కాదు. ఇది ఓన్లీ నాలెడ్జ్ షేరింగ్. నాలెడ్జ్ అనేది మీకు రావాలంటే ఎగ్జామ్స్ అనే ఎంసీక్యూలు ఎట్లా అడుగుతాడు, రైట్, దాని ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేవి ఉంటాయన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. రైట్, ఒకసారి చూపిస్తా. ఇది మన వెబ్సైట్ సార్. ఇది అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు కోర్సెస్ వినాలనుకుంటే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో లాగిన్ అవ్వాల్సిందే. యాప్లో లాగిన్ అవుతేనే మీకు ఈ యాక్సెస్ అనేది వస్తుంది. మీరు లాగిన్ రైట్ వెబ్సైట్కి వెళ్ళాలంటే ముందుగా మీకు తెలిసిందే అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ .classx.co.in అని అంటే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ పెట్టాలి. ఫోన్ నెంబర్ పెట్టాక లాగిన్ విత్ పాస్వర్డ్ అని పెడదాం. రైట్, లాగిన్ విత్ పాస్వర్డ్ అని పెడితే మనకి ఇక్కడ ఒక లాగిన్ అడుగుతుంది. ఏమంటుంది, ఓకే రైట్. సో లాగిన్ చేశారు. ఈ లాగిన్ చేశాక ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్ని కూడాను కోర్సెస్. మనకి లేటెస్ట్గా రీసెంట్గా యూనియన్ అండ్ తెలంగాణ బడ్జెట్ ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్ రిలేటెడ్గా కోర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనము టీజీపీఎస్సి కోర్స్కి వెళ్దాం. ఈ టీజీపీఎస్సి కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్ 2 కోర్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు పైన కొట్టేస్తే రైట్, ఇక్కడ కింద కూపన్ కోడ్ అడుగుతుంది అనమాట. ఈ కూపన్ కోడ్లో టీజీపీఎస్సి 250 అనే కోడ్ అప్లై చేయాలి.
ఇలా అప్లై చేస్తే మీకు డైరెక్ట్ గా కూపన్ కోడ్ అప్లై సక్సెస్ఫుల్లీ, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేవి ₹6, టోటల్ గా కూడా ₹206 కి ఈ 5000 ఎంసీక్యూస్ వరకు మీకు అవైలబుల్ గా ఉంటాయి. సార్ ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి అవి చూపించలేదు నాకు అని అంటే, జస్ట్ ఇది ఎలా లాగిన్ చేయాలని చెప్పి చూపించడానికి ఈ ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. ఎంసీక్యూస్ ఎలా ఉండబోతున్నాయంటే ఇదిగోండి, ఇది కోర్సు. ఈ కోర్సులో మీకు యాప్‌లో కూడా ఇలానే కనపడుతుంది. రైట్? ఇక్కడ పేపర్ 2 కి సంబంధించినవి హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పేపర్ 3 ఎకానమీ డెవలప్‌మెంట్. పేపర్ 4 తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేషన్. ఈ 3 ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తాం. పేపర్ 1 జనరల్ స్టడీస్‌లో మనము చాలా తక్కువ కాన్సంట్రేషన్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించిన టాపిక్ వైస్ టెస్ట్ సిరీస్‌లు మనకు సుమారుగా 20 పైన ఉంటాయి. 20 వరకు ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనే టెస్ట్ ఓపెన్ చేశాను నేను. రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనే టెస్ట్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూడండి, ఇది సిలబస్. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది. ఇది సిలబస్‌లో రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీ క్వెషన్ 1 and 2 స్టేట్మెంట్స్ మరి ఆప్షన్స్ ఉంటాయి. వెంబడే ఆన్సర్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఏమంటారు సార్, మనకి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుందన్నమాట. అలానే 2 క్వెషన్‌కి ఇది తెలుగు. ఇంగ్లీష్ అయిపోగానే తెలుగులో ఉంటుంది. తర్వాత సెకండ్ క్వెషన్‌కి వెళ్ళిపోతాం. దాని ఆన్సరు మరియు వి హావ్ ఎక్స్‌ప్లనేషన్. సో ఇలా మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడాను అలానే కవర్ అవుతూ ఉంటాయి. ఎకానమీ లేటెస్ట్ బడ్జెట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి ఏమంటారు సార్, టీజీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ యొక్క వివరాలు. మీరు ఎవరైనా కూడా ఈ కోర్స్ పర్చేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా టీజీపీఎస్సీ రైట్ 250 అనే కోడ్‌ని మాత్రం మర్చిపోకుండా పెట్టండి. నేను ఎందుకు ఇది చూయించాను చెప్పనా? ఓ 2-3 స్టూడెంట్స్ పాపం కోర్స్ తీసుకున్నారు. అయితే కోడ్ ఎక్కడ పెట్టాలో తెలియక కోడ్ పెట్టకుండానే కోర్స్ పర్చేజ్ చేశారు. రైట్? సో అలాంటి కాకుండా ఉండడానికి ముందే మీకు చెప్పడం జరుగుతుంది. బాబు ఇలా కోడ్ యూజ్ చేసుకోవచ్చు. బై నౌ కొట్టాక అక్కడ కోడ్ వస్తుంది అని చెప్పడానికి. రైట్? ఇంకొకటి రైట్? మనకి రీసెంట్‌గా వి హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ క్విక్ రివిజన్ క్లాసెస్ ఫర్ మన ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 2. ఏపీ తెలంగాణ గ్రూప్ 2కి క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. తెలుసు కదా మీకు ఇది. రైట్? క్విక్ రివిజన్ క్లాసెస్ చాలా మంచి స్పందన వచ్చింది సార్. రైట్? డైలీ అందరూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది క్విక్ రివిజన్ కోర్సు. ఈ క్విక్ రివిజన్ కోర్స్‌లో మనకి క్లాస్ నోట్స్ ఉంటాయి. 18 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎంసీక్యూస్ అండ్ ఇండియన్ పాలిటీ ఉన్నాయి. 12 ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ ఇదిగోండి, క్లాస్ ఇంట్రడక్షన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఫీచర్స్ అండ్ ప్రియాంబుల్, థర్డ్ క్లాస్ ఫండమెంటల్ రైట్స్. సుమారుగా 91 మంది చూశారు. ఇది 61 మంది చూశారు. మరి టైం ఉన్నప్పుడు చూస్తున్నారేమో. లైవ్ కి కూడా వస్తూ ఉన్నారు చాలా మంది. సో ఇలా క్లాసెస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడము జరిగింది. 3 క్లాసెస్ అయిపోయి మనకి రైట్, ఇంకా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా మనకు కోర్సు. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి సపరేట్. రైట్? ఈ కోర్సులో పాలిటీ క్విక్ రివిజన్ కోర్సు మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే రైట్, ఇక్కడ పాలిటీ 40 అనే కోడ్ యూటిలైజ్ చేసుకోండి. పాలిటీ 40 అనే కోడ్ యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఈ రోజు కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్ లో మనం ఏం చూడబోతున్నాం? ఈ రోజు పాలిటీ కరెంట్ అఫైర్స్ లో మనము ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2019 చూడబోతున్నాం. ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బిట్ ఫ్రమ్ దిస్ టాపిక్. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ యాక్ట్ 2019 చూడబోతున్నాం సార్. 2019లో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది రెగ్యులేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ చట్టాన్ని. రైట్? దీనికి రిలేటెడ్ గా ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ చట్టంలో ఏమున్నాయి, అసలు ట్రాన్స్జెండర్ కి సంబంధించిన సుప్రీంకోర్టు కేసెస్ ఏంటి, ట్రాన్స్జెండర్ కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైనా ఇండియాలో ఉన్నాయా, ఈ విషయాలన్నీ కూడాను ఈ క్లాస్ లో చూడడం జరుగుతుంది. మనకి ముందుగా ఫస్ట్ పాయింట్ చూడండి. ఇండియాలో 2011 సెన్సస్, 2011 సెన్సస్ was the first census in the history to incorporate the number of trans population of the country. For the first time, trans population ని
2011 సెన్సస్‌లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 2011 సెన్సస్ ప్రకారంగా టోటల్‌గా 4.8 మిలియన్ ఇండియన్స్ ఐడెంటిఫైడ్ దెమ్‌సెల్వ్స్ యాస్ ట్రాన్స్‌జెండర్స్. అసలు ట్రాన్స్‌జెండర్స్ ఇండియాలో లీగలా కాదా? ఒకప్పుడు ఇల్లీగల్. అసలు థర్డ్ జెండర్ అనేది ఇండియాలో ఇల్లీగల్. సెక్షన్ 377 రైట్? మనకి ఇట్ హాస్ మేడ్ థర్డ్ సెక్స్ ఆర్ థర్డ్ జెండర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. మరి దేర్ ఆర్ సర్టన్ సుప్రీం కోర్ట్ కేసెస్ విచ్ హాస్ మేడ్ సెక్షన్ 377 అన్‌కాన్స్టిట్యూషనల్. What are those Supreme Court cases which has made transgender legal in this country and recognized them as the third gender? What are those Supreme Court cases which we have? మనకి ముఖ్యంగా ఇప్పటి వరకు 4 కేసులు ఉన్నాయి ట్రాన్స్జెండర్ కి సంబంధించి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. 2014లో నాల్సా యాక్ట్, 2014లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. 2014లో ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ థర్డ్ జెండర్. ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ గేవ్ రికగ్నిషన్ టు థర్డ్ జెండర్. అదే కాకుండా సుప్రీం కోర్ట్ అదే కేసులో ఇంకో మాట కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే వీళ్ళకి ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి అని చెప్పింది. ఈ ట్రాన్స్జెండర్ కి ప్రాథమిక హక్కులు వేరే జెండర్స్ తో పాటు వాళ్ళకు కూడా ఉంటాయి అని చెప్పింది. అదే కాకుండా రైట్ టు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, రైట్ టు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది ఇదే కేసులో. రైట్ టు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దేర్ జెండర్ యాజ్ మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ వాళ్ళకే వదిలేస్తాము అని చెప్పింది అనమాట. రైట్. రెండోది, ఇది మెయిన్ కేసు మనకి నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018లో సుప్రీం కోర్టు సెక్షన్ 377 ని అన్కాన్స్టిట్యూషనల్ గా కొట్టేసింది. అన్కాన్స్టిట్యూషన్ అని భావించిన సుప్రీం కోర్టు ఈ కేసు ద్వారా మనకి థర్డ్ జెండర్ ని లీగల్ చేసింది భారతదేశంలో. థర్డ్ సెక్స్ ని లేదా మనకి థర్డ్ జెండర్ ని లీగల్ చేయడం జరిగింది భారతదేశంలో. మీ అందరికీ ఒక క్వశ్చన్ సార్, మా ప్రపంచంలో విచ్ మంత్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ట్రాన్స్జెండర్ మంత్? కామెంట్ బాక్స్ లో పెట్టండి. మూడోది, సుమనా ప్రమాణిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రాన్స్జెండర్ కి కూడాను రిజర్వేషన్స్ ఇవ్వాలి, అలానే ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వాలి, ఫీజ్ కన్సెషన్స్ ఇవ్వాలి అని ఫస్ట్ టైం ఈ కేసులోని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రీసెంట్ గా 2022లో దెర్ ఈస్ ఎ ఫేమస్ కేస్ కాల్డ్ సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది సార్? సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. They cannot be entertained under Special Marriages Act of 1954. సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి ఇండియాలో పర్మిసిబుల్ కాదు. They cannot be entertained under స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1954 కిందికి రావు అని చెప్పడం జరిగింది. సో ట్రాన్స్జెండర్ రిలేటెడ్ గా ఈ 4 సుప్రీంకోర్టు కేసులు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏవేవి ఉన్నాయి సార్ అంటే, ముందుగా నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2014, మరియు నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018. అదేవిధంగా సుమనా ప్రణామిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2020, సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2022లో మనకి సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ రైట్స్ మీద కొద్దిగా జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్స్ కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది డైరెక్ట్ గా ఇది అడగొచ్చు లేదా ఇది అడగవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా అడిగే అవకాశాలు ఉన్నా జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో వాట్ ఆర్ ద సేలియెంట్ ఫీచర్స్? అసలు హూ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్? హూ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్? ద యాక్ట్ ఏదైతే చట్టం ఉందో డెఫినేషన్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ కి ఏం చెప్పిందంటే, ద యాక్ట్ డిఫైన్స్ ట్రాన్స్జెండర్ as a person whose gender do not match with the gender assigned to him at the time of his birth. అతని యొక్క ప్రజెంట్ జెండరు అతనికి లేదా ఆమెకి వాళ్ళు పుట్టినప్పుడు ఏదైతే జెండర్ ఇచ్చారో దాంతో మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళని ట్రాన్స్జెండర్ అనాలి అని అంటున్నారు అన్నమాట. What is the meaning of transgender? The act defines transgender as a person whose
gender do not match with the gender assigned, right, to them at the time of the birth అన్నమాట. రైట్, వీళ్ళు ఎవరెవరు ఉన్నారు మరి? దే ఇంక్లూడ్ ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమెన్, persons with intersex variants, gender queers, persons with socio-cultural identities such as కిన్నరాస్ అండ్ ఇజ్రాస్. వీళ్ళందరూ కూడాను ట్రాన్స్జెండర్ లిస్ట్ లో వస్తారు అని చెప్పి రైట్ ఈ చట్టం అనేది చెప్పడం జరుగుతుంది. రైట్, డెఫినేషన్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ అనేది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ కి. ఓకేనా? మరి ట్రాన్స్జెండర్ కి సంబంధించిన ఈ చట్టం వల్ల వచ్చే హక్కులు ఏమున్నాయి? రైట్, ఫస్ట్ రైట్ ఏంటంటే రైట్ టు రెసిడెన్స్. నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నీకు రైట్ రెసిడెన్స్, రైట్, రెంట్ ఇవ్వకున్నా ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళని డిస్క్రిమినేట్ చేసిన ఈ చట్టం దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది. ద యాక్ట్ యాజ్ ఎ ప్రొవిజన్ దట్ ప్రొవైడ్స్ ట్రాన్స్జెండర్ ద రైట్ టు రెసిడెన్స్ విత్ ద పేరెంట్స్ అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్, సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ. Right, who certifies that you are a transgender ante it is a self certification. It is a self certification. Someone has to give an identity card, so it is a district magistrate office who will give the identity card. The identity card గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది కూడా ఇవి రెండు ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. ఇది అడిగినట్టున్నాడుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ టీజీపీఎస్సీకి అడిగాడు ఇది. రైట్, యా. అదేవిధంగా వాట్ ఆర్ ద డిస్క్రిమినేషన్స్ అగేన్స్ట్ ట్రాన్స్జెండర్ ద యాక్ట్ ప్రొహిబిట్? ద బిల్ prohibit the discrimination against the transgender persons, including denial of the services or unfair treatment in relation to education, employment, healthcare, access or enjoyment of goods, facilities, opportunities available to the people or public, right to movement. ఇగో ఇట్లాంటివి అడుగుతాడు. రైట్ టు మూవ్మెంట్, రైట్ టు రిసైడ్, ఇది ఇందాక చూస్తాము. రైట్ టు రెంట్, రైట్ ఆర్ అదర్వైజ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. రైట్, అదర్వైజ్ ఆక్యుపై ప్రాపర్టీ, ఇఫ్ యూ వాంట్ ఆక్యుపై ప్రాపర్టీ కొనాలనుకుంటే రైట్ డిస్క్రిమినేట్ చేస్తే కూడా ఈ చట్టం వదలదు వాళ్ళని. ఆపర్చునిటీ టు హోల్డ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆఫీస్, యాక్సెస్ టు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ హూస్ కేర్ ఆర్ కస్టడీ ఏ ట్రాన్స్జెండర్ పర్సన్ ఈజ్. సో ఇలాంటి చోట్లలో ఏవైతే డిస్క్రిమినేషన్ ట్రాన్స్జెండర్ రైట్ చూస్తూ ఉన్నారో ఈ చట్టము అది వదలదు అని చెప్పేసి అంటుంది అనమాట. ఇస్ దిస్ క్లియర్? మరి ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తే ఈ చట్టం ద్వారా పనిష్మెంట్ ఉంటుందా? ఎస్, దెర్ ఈస్ ఎ పనిష్మెంట్. వాట్ ఈస్ దట్ పనిష్మెంట్ సార్? 6 months to 2 years ఇంప్రిజ్మెంట్ ప్లస్ ఫైన్. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ అనేది విధిస్తారు. రైట్, ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ హరాసింగ్ ఏ ట్రాన్స్జెండర్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్. గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది కూడా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అయితే మరి ట్రాన్స్జెండర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. అందుకే ఈ చట్టం ఏం చేసిందంటే రైట్ ఇట్ హాస్ ప్రపోజ్ టు ఎస్టాబ్లిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఇది ఒక ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ బిట్ సార్ ఎగ్జామ్ కి. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది మనకి రైట్ 2020లో ఎస్టాబ్లిష్ అయింది. 2020 ఎస్టాబ్లిష్ ఇన్ 2020లో ఎస్టాబ్లిష్ అయింది. రైట్, వాట్ ఈస్ ఎ కంపోజిషన్? వాట్ ఈస్ ఎ కంపోజిషన్? వాట్ ఆర్ ద ఫంక్షన్స్? ఇవి రెండు ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎ కంపోజిషన్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ అండ్ ఇది ఫంక్షన్స్ ఏంటి అనేవి ఇంపార్టెంట్. ముఖ్యంగా కంపోజిషన్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, సో అందుకే మీరు వినాలి. రైట్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 proposes to establish National Council for Transgender, right, to regulate and protect the rights of all transgenders. ఇది 2020లో ఎస్టాబ్లిష్ చేశారు. 2021లో దీని యొక్క రూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ద కౌన్సిల్, ఈ ట్రాన్స్జెండర్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ. ఇది ఒక ప్రాబ్లం. ఇది ఓన్లీ అడ్వైజరీ బాడీ మాత్రమే ప్రభుత్వానికి. It is an advisory body to central government as well as monitor the impact of policies for transgender development, legislations and projects with respect to transgender persons.
ఇట్ విల్ ఆల్సో రెడ్రెస్ గ్రీవియన్సెస్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఏదైనా ట్రాన్స్జెండరు నాకు ఓ సమస్య ఉంది అని అంటే ఈ కౌన్సిల్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క సమస్య కూడా తీర్చే రైట్ ఆస్కారం అనేది ఇచ్చేస్తుంది. దెన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్ రైట్ ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్. ఇది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సార్, వినాలి, మీరు జాగ్రత్తగా వినండి, ఇది వస్తుంది అని నా డౌట్. చూడండి, ఫస్ట్ వన్ ద చైర్పర్సన్. హూ ఇస్ ద చైర్పర్సన్? ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఎవరైతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉంటాడో ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ దిస్ కౌన్సిల్. మరి సార్ వైస్ చైర్మన్ ఎవరు? ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, ది మినిస్ట్రీ ఆఫ్ ద స్టేట్, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అంటే సెకండ్ ర్యాంక్ మినిస్టర్, ఈ దీంట్లో సెకండ్ ర్యాంక్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వైస్ చైర్మన్ అనమాట. అదేవిధంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఒక 5 మంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అదేవిధంగా ఇంటర్సెక్స్ కమ్యూనిటీ నుంచి ఒక్కరు రిప్రజెంటేటివ్ ఉంటారు. అదేవిధంగా మనకి రీజనల్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ ఉంటారు. రైట్, ఒక్క రిప్రజెంటేటివ్ ఎక్కడి నుంచి ఉంటాడు? రీజనల్ కదా. 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇది నార్త్, సౌత్, రైట్, వాట్ ఎవర్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, రైట్, టోటల్ గా 5 మంది రిప్రజెంటేటివ్స్ అనేవి ఉంటారన్నమాట. ఓకే, తర్వాత గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఎవరు? జాయింట్ సెక్రటరీ లెవెల్. ఎవరైతే జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉంటారో వాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. అదే 5 మంది 5 ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనిలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్, రైట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, రైట్, మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడాను ఈ యొక్క కౌన్సిల్లో ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకి వైస్ చైర్మన్. అదేవిధంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ నుంచి 5 రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా ఇంటర్సెక్స్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఒక్క మెంబర్ ఉంటారు. అదేవిధంగా ఎన్జిఓస్ నుంచి 5 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అదేవిధంగా రీజనల్ రిప్రజెంటేటివ్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ నుంచి ఉంటారు. అదేవిధంగా మనకి ఈ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ జాయింట్ సెక్రటరీ లెవెల్ వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్ అనేది ఉండడం జరుగుతుంది. లాస్ట్లీ మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నుంచి కూడా రిప్రజెంటేషన్స్ అనేవి ఈ కౌన్సిల్లో ఉంటారు. వాళ్ళు వీళ్ళు చేసే పని ఏంటి, అసలు ఏం చేస్తారు, వీళ్ళు పని ఏం చేస్తారు? రైట్, ఫస్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రైట్, ఏం చేస్తుంది ఇది, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడ్వైస్, ప్రొటెక్ట్, ఎన్ష్యూర్. అడ్వైజ్ ది గవర్నమెంట్, protect the rights of the transgender, ensure that the schemes and policies reach the transgender. ఇదే అది చేసే పని. రైట్, మానిటర్ అండ్ ఎవాల్యుయేట్ ద ప్రోగ్రామ్స్ ఫర్ ది ట్రాన్స్జెండర్ పర్సన్స్, అడ్వైజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ఓల్డ్ ప్రాజెక్ట్స్, modification of old projects, review and coordinate with different departments for implementation, redress the grievances of the transgender, perform such other functions, right, as prescribed by the central government, right, as prescribed by the central government. Council also has the power to inquire, ఇది one important, civil actions into complaints regarding violation of rights of the transgender persons and take appropriate actions. For example, there is a transgender, అతను ఎవరో అరెస్ట్ చేశారు, ఈ అప్రోచ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ ఆ ట్రాన్స్జెండర్ తరపున కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అంటే వాళ్ళ మీద అప్రోప్రియేట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్ దట్ వే ఇట్ ఈస్. లెట్స్ గో టు వాట్ ఆర్ ద స్కీమ్స్, వాట్ ఆర్ ద వెల్ఫేర్ స్కీమ్స్, రైట్, విచ్ ఆర్ దేర్ ఫర్ ట్రాన్స్జెండర్ పీపుల్ ఇన్ ఇండియా. రైట్, ముందుగా మనం చూడాల్సింది స్మైల్ ప్రోగ్రామ్. స్మైల్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ విచ్ ఇంక్లూడ్స్ ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్స్ తో పాటు చాలా మంది ఉంటారు, ముఖ్యంగా మాత్రం ట్రాన్స్జెండర్స్ కి కూడా ఉంటుంది. ఇక్కడ రిహాబిలిటేషన్ కానీ, రైట్, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఎగ్జామ్కి కరెక్ట్గా స్మైల్ యొక్క అబ్రివేషన్ అడుగుతాడు. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ ద స్మైల్ సార్? సపోర్ట్ ఫర్ ద మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గుర్తుపెట్టుకోండి. రైట్, టు అడ్రస్ ది యునిక్ హెల్త్, సోషియో-ఎకనామిక్, సోషల్ ఇష్యూ కండిషన్స్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్స్. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. రెండోది నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. There is a national portal for transgender persons maintained as per the rules of the transgender rules of 2021. ఈ పోర్టల్ ఏం చేస్తుందంటే ఐడెంటిటీ కార్డ్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. The portal issues transgender certificates and ID cards to eligible transgender people. It also provides one-stop shop for welfare measures like scholarships, skill development, employment opportunities, medical health insurance. ఇవన్నిటికీ కూడాను వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది. Then we have something called Garima Griha. ఈ గరీమా గృహ అనేది రైట్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. 2020లో మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే షెల్టర్ హోమ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క షెల్టర్ హోమ్ లో 25 ట్రాన్స్జెండర్స్ వరకు పెడతారనమాట. ఇప్పటి వరకు 10 సిటీస్లలో రైట్ 13 షెల్టర్ హోమ్స్ అనేవి పెట్టడం జరిగింది. 10 సిటీస్లలో 13 షెల్టర్ హోమ్స్ పెట్టారు. గుజరాత్ లో స్టార్ట్ అయింది ఇది. మనకి అక్కడ ఏం చేస్తారంటే షెల్టర్ హోమ్స్ లో రైట్ అక్కడ షెల్టర్ ఫెసిలిటీ, ఫుడ్, క్లోతింగ్, రిక్రియేషన్ ఫెసిలిటీ, స్కిల్ డెవలప్మెంట్, యోగా, ఫిజికల్ ఫిట్నెస్, లైబ్రరీ ఫెసిలిటీ, లీగల్ సపోర్టు, టెక్నికల్ అడ్వైజు రైట్ ఇవన్నీ కూడా అలానే మెడికల్ అడ్వైజర్స్, ట్రాన్స్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో కల్పించడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ట్రాన్స్జెండర్స్ రిలేటెడ్ గా మనము ఈరోజు సుప్రీంకోర్టు కేసెస్ చూసాము, స్కీమ్స్ చూడడం జరిగింది. అసలు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో ఉండే ట్రాన్స్జెండర్ డెఫినిషన్ కానీ లేదా ఫీచర్స్ కానీ ఫంక్షన్స్ కానీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ కానీ ఇవన్నీ చూడడం జరిగింది. సో దిస్ ఈస్ టుడేస్ టాపిక్ ఫర్ యువర్ పాలిటీ కరెంట్ అఫైర్స్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.